తరాలు అట్ట పుట్టుకుంటూ వచ్చారు. మరి రూతు స్వాస్థ్యం ఎవరికి వచ్చింది? బోయాజ్కి వచ్చింది. మరి ఇప్పుడు స్వాస్థ్యం పొందాడు, స్వాస్థ్యానికి వారసుడయ్యాడు. అలాగే మనం ఆలోచిస్తే మరియమ్మ గారి దగ్గరికి వచ్చి మనం ఆలోచిద్దాం ఒకసారి. అక్కడ నుండి లాంగ్ జంప్ మీద మరియమ్మ దగ్గరికి వచ్చేసేద్దాం, ఆ వంశావళన్నీ దాటేసి. ఇక్కడ మరియమ్మ గారికి కూడా కన్యక అనడానికి రుజువేంటి? అసలు అలా అనడానికి, లేకపోతే కన్యకగా పిలవబడడానికి పాత నిబంధనలు ఇంకేమైనా రుజువుస్ ఏమైనా ఉన్నాయా? అలాగే మరి మరియమ్మ గారికి కూడా ఎలాంటి కనెక్టివిటీ, పాత నిబంధనలో ఉన్న కనెక్టివిటీ ఏమైనా ఉందా? మనం ఇప్పుడు ఇదే చూసేది. మరియమ్మ గారి కన్యక అని ఎందుకు పిలిచారు? మరి ఆమె కూడా పెళ్లి చేసుకుందిగా తర్వాత, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత. మరి ఆమెకు కూడా స్వాస్థ్యం అనుగ్రహించబడిందిగా యేసేపు ద్వారాగా. మరి స్వాస్థ్యం ఇవ్వబడక ముందు ఎక్కడుంది ఆలోచించారు ఎప్పుడన్నా? ఆ స్వాస్థ్యం ఇవ్వబడక ముందు మరియమ్మ దగ్గరే ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే ఉంది. రూతు దగ్గర నుండి ఇక్కడికి మరియమ్మ దగ్గరికి జంప్ అయ్యాం. మరియమ్మ గారి తల్లిదండ్రులు సుమారుగా అబ్రహాం గారు కాలంలో ఇస్సాకు గారు పుట్టినట్టుగానే మరియమ్మ గారికి కూడా లేక పుట్టిన, వృద్ధాప్యంలో పుట్టినటువంటి పిల్ల మరియమ్మ. దేవుడికి ఎన్నో మొక్కుబడులు మొక్కున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అయ్యా మాకు గర్భఫలం లేదయ్యా, మాకు ఒక బహుమానం దయచేయ్యా అని హన్న ఎలా అయితే దేవుని మందిరంలోకి వెళ్ళి మొరపెట్టిందో, అలాగే వీళ్ళు కూడా మొరపెట్టారు దేవుని మందిరానికి వెళ్ళి. ఆ అన్న మొక్కుబడి చేసుకుంది, నేను పుట్టంగానే నేను నీ సన్నిధానానికి ఇచ్చేస్తానని. మరి వీళ్ళు కూడా పుట్టంగానే నీ సన్నిధానానికి ఇచ్చేస్తానంది. మరియమ్మ గారు పుట్టంగానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పారు. ఇది బైబిల్లో లేదు, హిస్టరీలో ఉంది, కానీ తెలియదు. అందుకే చెబుతున్నా, నేను మీకు ఇచ్చేస్తాను, నేను దేవునికి అర్పించేస్తాను. ఎవరు పుట్టినా సరే, అబ్బాయి పుట్టినా సరే, అమ్మాయి పుట్టినా సరే, నేను దేవుడికి అర్పిస్తానని చెప్పుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. చెప్పుకున్న తర్వాత మరియమ్మ గారు 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మరి ఈ మరియమ్మ గారిని ఎక్కడ పెంచారు, ఎవరు పెంచారంటే వాళ్ళ వెనమాలున్న చుట్టాలు, వాళ్ళ పెదనాన్న, వాళ్ళ బాబాయ్లో వాళ్ళు పెంచారు. వీళ్ళు ఎక్కడ పెంచారంటే ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పెంచలా. ఎక్కడ పెంచారు వీళ్ళు? ఎక్కడ పెంచారు అంటే దేవుని మందిరానికి ఇచ్చేసారు ఆల్రెడీ. మందిరానికి ఇచ్చడం అంటే ఈ యాజకుల దగ్గర, లేవీల దగ్గర, అక్కడ వాళ్ళు చేసే దేవుని సేవ దగ్గర వాళ్ళకి ఏమన్నా అందించడమో, లేకపోతే ఇంకా దేవునికి సంబంధించిన పనులు చేయడమో, అలాంటి కార్యక్రమాలు చేస్తుంది. ఈ రోజుల్లో ఆర్సీఎం సిస్టర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఎలా తీర్మానం చేసుకుంటారు? మ్యారేజ్ చేసుకుండా వెళ్ళిపోతారు, పెళ్ళి చేసుకోరు. ఇంకా వాళ్ళు చేసుకోకుండా ట్రైనింగ్ అయిపోయి దేవుని కోసం, ఇదిగో నేను నాకు కనుక పిల్లలు పుడితే నేను దేవునికి అర్పిస్తానని మొక్కుకుంటారు. వాళ్ళు కూడా మొక్కున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సంస్థలు, ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద సంస్థలు వచ్చేసినాయి. అలాగా ఆ సంస్థలు కాక చాలా విస్తరించిపోయింది. అలా దేవుని పరిచర్య చేస్తున్నారు వాళ్ళు కూడా. ఆ కాలంలో మరియ కూడా కన్యకగా పిలువబడడానికి కారణం దేవునికి అర్పించేశారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇక పెళ్ళి అంటే దేవుని ఆలోచన ఎలా ఉందో వాళ్ళకైతే తెలియదు, కానీ దేవుడికి ఇచ్చేస్తామన్నప్పుడు ఇచ్చేసారు. ఇచ్చినప్పుడు వాళ్ళు లేవీల దగ్గర, వాళ్ళ అక్కడ మందిరంలో ఆరాధించే స్థలాలలో మరి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయడానికి, దేవుని పని ఏదైనా సరే, మందిరంలో బోల్డన్ని పనులు ఉంటాయి. ఆ పనులు ఏమైనా చేయొచ్చు ఆడవాళ్ళు. మగవాళ్ళు అయితే పరిచర్య చేస్తారు. అక్కడ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేయచ్చు. ఒక నెలకు, లేకపోతే ఒక వారానికో, లేకపోతే ఒక 10 రోజులకు అలా రావచ్చు. ఈ రోజుల్లో వస్తున్నారు కదా, వెళ్ళిపోయి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళి ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర.
వీళ్ళైతే సిస్టర్లుగా పిలువబడ్డారు, కానీ మరియమ్మ అలా కాదు. ఆమె సిస్టర్ కాదు, కన్యక మాత్రం. అలాంటప్పుడు దేవుడు దర్శనం అయ్యి గాబ్రియల్ దేవత ద్వారా దర్శనం వచ్చింది. అలా ఉన్నప్పుడు మరియ పరిచర్య చేస్తుంది. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, లోకరక్షకుడు. ఆమె జీవితం ఎంత వండర్ఫుల్గా ఉందో ఒకసారి ఆలోచించండి. మందిరంలో పని అంటే, దేవుని పని అంటే మామూలుగా కాదు, మొత్తం అన్ని వదిలేసుకొని చేయాలి అక్కడ. అలాంటి ఆమెను దేవుడు ఎన్నుకున్నాడంటే, చిన్నప్పటి నుండే ఎన్నుకున్నాడంటే అసలు ఎంత క్వాలిఫికేషన్స్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత నిష్టగా ఉందో, ఎంత పురుషుల వైపు చూడకుండా ఉందో, ఇవన్నీ ఆలోచించాలి. అంతా ఆమె యొక్క క్యారెక్టర్ని కాపాడుకుంది, ఆమె కన్యకత్వాన్ని కాపాడుకుంది. అంతగా ఉంటేనే కానీ యేసుక్రీస్తు ఆమె గర్భాన్ని రావడానికి దేవుడు యాక్సెప్ట్ చేసాడు. లేకపోతే మామూలుగా ఉండదు, అసలు. దేవుడికి తెలుసు, మొత్తం తెలుసు, కాబట్టి ఆయన పైనుండి అన్నీ చూస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు భూమి మీదకి రావాలంటే ఎలాంటి బెటర్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎటువంటి హైలైట్ క్వాలిటీ ఉండాలి ఒక మనిషిలో, ఒక స్త్రీలో, ఒక కన్యకత్వంలో అని ఆలోచిస్తాడు దేవుడు పక్కాగా. అలా ఆలోచించినప్పుడు మరియమ్మ గారు కనిపించింది. దేవుడు వాడుకున్నాడు ఆమె. తర్వాత మన ప్రదానం చేయబడిన తర్వాత స్వాస్థ్యం అనేది యోసేపుకి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? మనం రూతు దగ్గర చూసామా? ఆమె అక్కడి నుండి వచ్చేసిన తర్వాత స్వాస్థ్యం అనేది వంట ఉండిపోయింది ఆమెతో. ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకి ఒక మార్గదర్శి చూపిస్తేనే ఆ స్వాస్థ్యం ఆయన దగ్గరికి వచ్చింది. అలాగే యోసేపు వచ్చిన తర్వాత ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు యోసేపు గారు. ఇప్పుడు మనం వంశావళిలోకి వెళ్దాం. ఇప్పుడు మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు జరిగిన హిస్టరీ అంతా తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయినా కానీ దేవుని భక్తిలో పెంచాలంటే మామూలుగా బయట ఉండే సమాజం అయితే ఎట్టయినా గాడి తప్పిపోద్ది. ఒకసారి దేవుని పరంగా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆమె అంత క్వాలిటీగా ఉండాలంటే, అంత క్రమంగా ఉండాలంటే, అంత నిష్టగా ఉండాలంటే ఇంటికాడు ఉంటే ఉండిద్దా? లేదు. అందుకనే మందిరానికి అప్పచెప్పేశారు వాళ్ళు. చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఇచ్చేసారు. సమూయేలుని ఎలా అయితే వాళ్ళ అమ్మగారు పాలు విడవంగానే ఇచ్చేసిందో, వీళ్ళు కూడా, వీళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే. దేవుడికి మొక్కుబడి చేసుకుంటే అలా చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం, మత్తయి సువార్తలో చూద్దాం. 1వ అధ్యాయము 5వ వచనం నుండి ఒకసారి చూద్దాం మనం. దావీదును కనెను. నెంబర్ 1 కింగ్ వచ్చాడు అనమాట. ఎవరి గర్భంలో నుండి? రూతు గర్భంలో నుండి. ఎక్సలెంట్ పర్సన్ వచ్చాడు. ఆ ఎక్సలెంట్ పర్సన్లో నుండి ఇంకొక ఎక్సలెంట్ పర్సన్ వస్తాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇట్ట కింద క్రమంగా చదువుకుంటూ వెళ్ళి, ఇక్కడ సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా అసాను కనెను అని కింద వరకు చూస్తే ఇక్కడ పేరు మార్చేసాడు. అక్కడ ఏమని పెట్టాడు? సొలొమోన్ అని పెట్టాడు. మరి ఇక్కడ లోకసువార్తలో నాతానని ఎందుకు పెట్టాడు? ఇక్కడ ఏమన్నా గొడవ జరిగిందా? లేకపోతే ఇక్కడ ఏమన్నా యుద్ధం జరిగిందా? అసలు యేసుక్రీస్తు రావాలంటే దావీదు వంశం అని చెప్పాడు. ఆ దావీదు వంశంలో నాతాను ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవల వంశం, ఎవల సంతతిలో నుండి రావాలి? కిందకి వెళ్ళాలంటే అటు సొలొమోను సంతతి నుండి రావాలా, ఇటు దావీదు సంతతి నుండి రావాలా? ఇదే నాతాను నుండి. డిఫరెంట్గా ఉంది ఇది. వీళ్ళిద్దరు అసలు ఎవల సంతతుల నుండి వచ్చాడు యేసు ప్రభు? ఎవల సంతతిలో నుండి వచ్చాడంటే నాతాను సంతతిలో నుండి వచ్చాడు.
మరి సొలొమోను సంతతిని ఎందుకు ఎంచుకోలేదు? సొలొమోను సంతతిలో ఒక హిస్టరీ జరిగింది. సొలొమోను సంతతిలో ఒక హిస్టరీ అంటే కింద రాజుల చరిత్రలో కిందకి వచ్చిన తర్వాత ఒక హిస్టరీ జరిగింది. హిస్టరీ అంటే నేను ఆల్రెడీ మొన్న పోయిన ఆదివారం చెప్పినాను. యూదులు బబులోనికి వెళ్ళిన తర్వాత రాజు భయంకరమైన కార్యాలు చేస్తాడండి. యెకొన్యా, యెహోయాకీము, ఈ రాజు భయంకరమైనటువంటి దేవునికి విరుద్ధంగా ఉంటాడు. దేవుడికి భయంకరమైనటువంటి కార్యాలు చేస్తాడు. అసలు నీ సంతతిలో ఎవరు రాజులు అవ్వరని చెబుతాడు దేవుడు. అయినా కానీ మత్తయి సువార్తలో ఆయన పేరు రాయించాడు. అదొక కారణం. అసలు నీ వంశంలో ఎవరు రాజపీఠాలు ఎక్కరో అని చెబుతాడు. రాజు సింహాసనం ఎక్కరో అని చెప్పాడు దేవుడు. అది మత్తయి సువార్తలో మనం ఆలోచిస్తున్నాం. మరి లోక సువార్తలో లోకగారు మంచి జ్ఞానవంతుడు, మంచి చదువుకున్న వ్యక్తి, ఆయనకు అన్ని విషయాలు తెలిసినప్పుడు అక్కడ దేవుడు ఎన్నుకున్నది మరియమ్మని. మరి మరియకి జతపరచాలి కాబట్టి యోసేపు గారిని జతపరిచాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది, లేకపోతే రాళ్లతో చాలా భయంకరంగా ఉంటుంది బయట చూసే సమాజానికి. అందుకని వాళ్ళిద్దరికి జతపరిచిన తర్వాత, ప్రదానం చేయబడిన తర్వాత, అంటే దేవుడు నాతాను వంశం నుండి తీసుకున్నాడు మరియనే. మరి ఇక్కడ పైన చూస్తే మరి పైన ఏమన్నా ఉంది చూడండి. ఇక్కడ లోక సువార్తలోనే 23 చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 23. చాలా అండి. ఇక్కడ ఏంటండి మరి హేలీకి పుట్టాడు అంటున్నారు. యోసేపు క్లియర్గా హేలీకి పుట్టాడు అంటున్నారు. క్లియర్ కట్గా రాశాడు లోకా గారు. ఇదేంటంటే మత్తయి సువార్తలో యాకోబు అని రాశాడు. అంటే యోసేపు గారి తండ్రి యాకోబు అని రాశాడు. మీరు చూడండి ఒకసారి. ఇక్కడేమో హేలి అని రాశాడు. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రులు ఆలోచించండి ఒకసారి. అక్కడేమో యాకోబు అన్నాడు, ఇక్కడేమో హేలి అన్నాడు. ఇద్దరు తండ్రులు రాతాడు ఎక్కడన్నా? అసలు రాతకు అసంభవం అది. మీరు బాగా ఆలోచించాలన్నా అన్న, అందుకే ముందుగా పెట్టింది ఇది. అసలు అట్లా దేవుడు ఎందుకు రాశాడు అంటే చాలండి. అంటే నేను యోసేపు ప్రస్తావన ఇచ్చాను కాబట్టి చెబుతున్నా. యోసేపు ఇక్కడ ఆల్రెడీ హేలి అంటున్నాడు, మత్తయి సువార్తలో యాకోబు అని అంటున్నాడు. యోసేపు తండ్రి యాకోబు అంటున్నాడు. అయితే వాస్తవంగా ఏశావు పుట్టినప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు. ఇది కూడా హిస్టరీలో ఉంది. యోసేపు గారు పుట్టినప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళ చిన్నాన్న కాదు, క్షమించండి, వాళ్ళ మామయ్య గారిని ధర్మశాస్త్రం ప్రకారం నాన్నగారు అనాలి. ధర్మశాస్త్రం ప్రకారం నాన్న అని అనాలి. ఎవరైనా సరే వాళ్ళని దత్తతకు తీసేసుకోవాలి. ఆ యాకోబే మన భాషలో ఆలోచించాలంటే మేనమామయ్య. మన భాషలో ఆలోచించాలంటే మేనమామ అవుతాడు యోసేపు గారు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆయన్ని తీసేసుకున్నాడు. అంటే వాళ్ళ నాన్న ప్లేస్లో ఈయన వచ్చేసాడు. అంటే ఎలా? ధర్మశాస్త్రం ప్రకారం, దేవుడు పెట్టిన రూల్ ప్రకారం వాడిని పోషించాలన్నా, వాడిని పైకి పెంచాలన్నా, ఏది చేయాలన్నా ఒక రూల్ పెట్టింది. ఇదిగో నువ్వే చూడాల బాధ్యతలని. ఆ మేనమావే తండ్రిలా చూశాడు. అది ఇక్కడ దేవుడు కూడా రాయించింది తండ్రిగానే రాసేసాడు. ఇంకా తండ్రిగానే రాయించాడు. ఇది హిస్టరీలో ప్రధానమైనది. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ఎవడు వర్ధిల్లడు సింహాసనం మందు కూర్చుండడం.
ఉండడు. మరి ఇక్కడ మత్తయి సువార్తలో యెహోయాకీం పేరు ఉందిగా, చూసారా మీరు? ఆయన కుమారుడు ఉన్నాడు కింద. మరి ఎందుకు రాశాడు దేవుడు? దీన్ని బాగా ఆలోచించమని చెప్పాను నేను. అందుకనే ఇక్కడ మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 11వ వచనంలో వాళ్ళు బబులోనుకు కొనుక్కోబడిన తర్వాత ఇద్దరిని కన్నాడు. యోషియా, ఆయన పేరు యెహోయాకీము కన్నాడు. కన్న తర్వాత యెకొన్యా నుండి సంతతి వచ్చింది చూడండి కింద. అంటే ఇక్కడ దేవుడు ఎందుకు చెప్పాడు మరి? ఇర్మియా గారి ద్వారా ఎందుకు పలికించాడు? ఇదిగో దావీదు సింహాసనం మీద నువ్వు కూర్చోవేక, దావీదు సింహాసనానికి నీకు చోట్లేదు, నువ్వు శాపభరితుడు అయిపోయావు, ఇక నువ్వు రాజు కాదు, నీ ఉంగరాన్ని కూడా బీకేస్తున్నా నేను. ఆల్రెడీ రాజే ఆయన. నీ ఉంగరాన్ని కూడా బీకేస్తానంటే నీ సీటు కూడా ఖాళీ అయిపోతుంది. ఆ కాలంలో ఉంగరం పెట్టి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టేవాళ్ళు. కిరీటాన్ని కూడా బీకేస్తాడు దేవుడు. తీసేసాడు ఆల్రెడీ. తీసిన తర్వాత మరి ఇక్కడ మత్తయి సువార్తలో ఎందుకు ప్రస్తావించబడింది అయ్యా అంటే, ఇది మనం బైబిల్లో చూస్తే తెలియదు. దీన్ని కూడా ఎక్కడ చూడాలనుకుంటున్నారు? దీన్ని కూడా హిస్టరీలోనే చూడాలి. దీన్ని కూడా హిస్టరీలో చూడాలంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేసిన తర్వాత మళ్ళీ లింకులో కలుపుకున్నాడు. ఏంటి అంటే, నేను నీ సింహాసనం, దావీదు సింహాసనం మంది నీకు చోట్లేదన్నాడు. చోట్లేదన్న తర్వాత మళ్ళీ ఎందుకు కలుపుకున్నాడు? ఆయన చేయవలసింది, లేకపోతే ఆ శిక్ష ఏదన్నా తొలకపోయిందా అంటే, దేవుడు ఏదన్నా శిక్ష విధించాడు అనుకోండి, అది యూదుల మీద సుమారుగా 14 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆలోచించరా? ఇక్కడ ఆల్రెడీ యెకొన్యా మీద నువ్వు సింహాసనం మీద కూర్చోవని చెప్పాడు దేవుడు. చెప్పినప్పుడు రాశాడంటే దానికి కారణం ఏమై ఉండాలి? ఆయన శిక్ష తొలగిపోయింది. 14 సంవత్సరాలని అక్కడ ఆల్రెడీ లిఖితపూర్వకంగా రాశాడు మత్తయ్య గారు. ఏం రాశాడు అక్కడ? యూదులు బబులోనుకు కొనుక్కోబడిన తర్వాత యోషియా కుమారులను కన్నాడు. ఆ శిక్ష పోయిన తర్వాత 14 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ శిక్ష పోయింది. బైబిల్ ఉన్నదో ఉన్నట్టుగా అక్షర రూపంగా చదివితే మనకు అర్థం కాదు. ఈ వంశం నుండి యోసేపు గారు వచ్చారు, సొలొమోన్ నుండి. ఆ వంశం నుండి నాతాన్ నుండి మరియమ్మ వచ్చింది.